ఏం పేరే? సంతోష్ రెడ్డి. సంతోష్ రెడ్డి. ఓకే. వ్యవసాయం ఉందానే? ఉన్నది. ఎన్ని ఎకరాలు ఉంది? 1 ఎకరం. ఎకరం ఉంది. రైతు భరోసా వచ్చిందా? రాలేదా? రైతు బంధాన్ని వచ్చిందా? పోనీ రైతు బంధు కూడా రాలే. ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది, ఇప్పుడు రావట్లేదు. సరే, బోనస్ ముచ్చట? బోనస్ కూడా రాలే. బోనస్ కూడా రాలే. మహాలక్ష్మి పథకం కింద తులం బంగారం రాలే. ఒక రైతు బంధు మాత్రం మాపోయింది మొన్న. అదే ఓకే. రైతు ఎంత చేసిండు నీకు? నాకు 40,000 చేసిండు. 40,000 చేసిండు. సరే, ఇప్పుడు రైతులకు మోటార్లకు మీటర్లు పెడతాం అంటారు, ఎట్లా చూస్తారు దాన్ని? మోటార్ల మీటర్ కంటే మన అసాధ్యం ముచ్చట. పెడితే ఎట్లా ఉండబోతుంది? పెడితే ఇక ఆయనకు చాలా ఎఫెక్ట్ ఉంటుంది. చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎదిగే కదా రైతులు మీటర్లకు. ఉన్న మీటర్లు లేకనే కరెంట్ లేకనే ఆగమైంది. కరెంట్ 10 తీసేస్తున్నాడు. 3 ఎకరం పడుతుంది, ఇంకా మీటర్ పెడతాడు. నువ్వు అబద్ధం గిట్ట ఆడుతుంది. 24 గంటల కరెంట్ వస్తుంది. 20 గంటల పేరుకి 20 గంటలు ఉందా? ఇప్పుడు మా ఇంట్లో పోయి చూడిపో కరెంట్. మేము ఇక కరెంట్ గిరిగి కూర్చుంటాం. ఇంతమంది లేదు. కరెంట్ లేక కూర్చున్నాం. అప్పుడు పోయేదా కరెంట్? అప్పుడు పోకపోయేది. కేసీఆర్ ఉన్నప్పుడు పోకపోయేది. ఎప్పుడన్నా గట్లా లైట్ పోతే వచ్చేది. కారణాల వల్ల పోయినా మళ్ళీ ఎమ్మడే రిపేర్ ఒకసారి అంతే. కరెక్ట్ టైం వచ్చేది. ఇప్పుడు టైం లేదు దానికి. పోడే ఎక్కువ అంతే. ఉండు తక్కువ, పోడు ఎక్కువ. మాకు ఆ టైం తెలియకనే అందరం బావులకు వచ్చి కూర్చొని మీటింగ్ పెట్టి. ఇప్పుడు ఇది ఒక ముచ్చట నాకు చెప్పు. ఎన్ఎన్ శ్రీనివాస్ అని ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఆయన ఏం చేసిండంటే, కరెంట్ పోతే ఏమన్నా ఏంది, ఏమన్నా నష్టం జరుగుతుందా? పోతే ఏందని అంటాడు. ఏం చెప్తావు ఆయనకు? ఇక ఆయనకే తెలియాలి మా నష్టం ఏంటంటే. ఆయనకే తెలియాలి. ఏమన్నా ప్రళయం జరుగుతుందా, అది జరుగుతుందా, ఒక అర్ధ గంట కరెంట్ పోతే అయ్యేది ఏందని అంటుండు. అడిగేది ఏం లేదు. ఇదే వస్తుంది చేతులకు, చిప్పనే వస్తుంది. జరిగేది అదే. ఎట్లుంది 8 నెలల? ఏమో అది ఇప్పటికైతే ఇంత మట్టుకుంది. కరెంట్ అయితే ఇస్తాడు కరెక్ట్గా ఉంటుంది. పథకాలు అన్నీ అమలు కాలే. మరి ఇది బోనస్ కూడా లేదు. ఇంకా బోనస్ కూడా లేదు. మరి ఏంది అన్నీ రావట్లేదు అంటాను నువ్వు? మరి ఇంకేం చేస్తానంటారు రేవంత్ రెడ్డి? ఏం చేస్తాడు తెలుస్తుంది. కొన్ని రోజులు అయితే తెలుస్తుందా? ఎన్ని రోజులు అయితే తెలుస్తుంది చెప్పు. ఎట్లా ఇప్పుడు అంటే 8 నెలలు అయింది. మనం ఏం చేయలేదు. రోజులలో అన్ని చేస్తా అన్నాడు. మరి 8 నెలలకు వచ్చింది. మరి 8 నెలల్లో ఏం చేసిండు? ఈ 5 సంవత్సరాల దాకా ఏం చేయడు. 5 సంవత్సరాలు మేము చేస్తాం. ఇక ఆయన పని 5 ఏళ్ళ తర్వాత అప్పటిదాకా మాకు లేదు. మెడకు చుట్టుకున్న అంతే. అంతే. ఇక ఏదో భరించాలి. మనం ఏం చేయలేము. పాలన ఇక ఇప్పుడు మనం ఏం చేయలేము. చేసాం, కూర్చున్నాముగా గుద్ది. ఏం చేసినాం? ఓటేసి గుద్దినాంగా. చేస్తాం అయితే అంతే. మేము చేసే కర్మ మేము కూర్చున్నాం. అంతేనా? అమ్మకి 2500 వస్తున్నాయి? ఏం లేదు. మా అమ్మనే చచ్చిపోయింది. అమ్మ అంటే మీ రాలేదా? నిజం చెప్పు. రాలే. మొన్న అప్లికేషన్ పెట్టుకున్నాం మేము అందరం. ఒకసారి అమ్మని అడుగు కూర్చోబెట్టి అడిగినాం. ఏమన్నా పక్కన సిటీ గిట్ట కడతాను? ఏ సిటీ లేదు. ఆ సిటీ రాలి. ఇంకా అసలు సిటీ ఇంకా సిటీ ఏం కాదు. ఆ సిటీ రాలేదా? అంటే ఎట్లుంటది, భార్య భర్తలు ఉన్నప్పుడు భర్త తెలియకుండా నేను సిటీ కడతాం మంచిగా, తర్వాత మా భర్త మంచిగా చూసుకుంటా. లేదు. మేము అప్లికేషన్ పెట్టుకున్నాం కాబట్టి ఎవరు కూడా రాలే మా దగ్గర. ఇంకా ఫ్రీ బస్ ఎట్టుంది? ఫ్రీ బస్ ఉన్నది. ఇక పోతారు అందరు పోతారు. కొట్టుకుంటే ఫ్రీ బస్సులలో ఇక వాళ్ళు కొట్టుకుంటారంటే మనకు షోకు ఇక ఆనందం పెట్టుకుంటారు, జడలు వేసుకుంటారు, తానా కూర్చుతారు. బాత్రూమ్ కట్టి మన బస్సులా. మరి ఇంకేం బస్సు? ఫ్రీ బస్ అవసరమా? మొత్తం జడలు వేసుకుంటారు. అంతే. పిల్లలు కూడా ఆడిపించుకొస్తారు. పిల్లలు బస్ ఎక్కిపోతారు. మరి ఏం చేస్తారు? అలమిరిగడ పొట్టు కూడా తీస్తారు బస్సులో కూర్చొని. బస్సులో కూర్చొని ఇంట్లో పని చేసేది బస్సులు ఎత్తుర్రేంది? బస్సు ఫ్రీ కదా మరి. బస్ ఫ్రీయా? మరి ఇప్పుడు మీకు ఇబ్బంది కావట్లే? మరి వాళ్ళందరూ అట్లా చేస్తా అంటే బస్సులలో మాకు ఇబ్బంది కాదు. మళ్ళీ మేము కొట్టకపోతే కూడా మళ్ళీ ఫ్రీ బస్ అని పోతానే మా భయం. మాకు మేమెడికి పోరా పైసలు పెట్టుకో. ఇంకా మళ్ళీ నువ్వు దెబ్బ ఒక కోపం వచ్చి ఒక దెబ్బ కొడదామన్నా కూడా బస్ ఎక్కుతారు. మరి నేను 2,000 అప్పు తీసుకొని పోవాలి దూరాడతాను. మళ్ళీ దూరాడతాను నువ్వే. నాకు పైసలు కదా. పెద్ద కారణమే వచ్చింది ఈ ఫ్రీ బస్ తోటి కదా. మరి అదే ఫ్రీ బస్ తోటి ఆటో వాళ్ళ పరిస్థితి ఏందా? ఆటోల పరిస్థితి ఘోరమైంది. వాతావరణం ఘోరమే ఉండాలి. అట్లా కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చింది. సీతక్క లేదు 12,000 ఇస్తాం. 12,000 లేవు, పైసలు లేవు. చాలా ఇబ్బంది ఉంది. ఫ్రీ బస్ అట్ట పోయింది అంతే. ఈ ఆడపిల్లలు డిగ్రీ చదువుకున్న వాళ్ళకు స్కూటీలు అంటే ఒక్క స్కూటీ లేదు. ఒక్క స్కూటీ కూడా లేదు. అది ఇయర్ కూడా ఇవన్నీ గెలుస్తానికే చేసిన మా హామీలు కానీ ఒక్క అమలు అంత డొల్ల. 5 ఏళ్ళు మాకు శిక్ష. ఇది అమెరికా పోయింది. ఇక అమెరికా అంటే మనకు తెలియదు. మరి కంపెనీలు తెస్తాడా? ఏం చేస్తాడు?
కంపెనీ ఏడు ఏం లేదు. నమ్ముతారు రేవంత్ రెడ్డిని? కంపెనీ ఏడు మేము ఈ కంపెనీకి పోతాం, శ్మశాన కంపెనీకి. శ్మశాన కంపెనీకి ఎందుకు? మోడీగాడు కట్టించుకున్నాం మా మోడీ కట్టిన శ్మశాన కంపెనీ మరి ఇంకేముంది. అంతేనా? చాలా ఇబ్బంది ఉంది అయితే. చాలా ఇబ్బంది చెప్పరాని ఇబ్బందులు అవి. ఓ మర్చిపోయినా, ఇంట్లో ముఖ్యమైనది గ్యాస్. గ్యాస్ ముచ్చట ఎట్లుంది? గ్యాస్ అయితే నేను 2 సార్లు తీసుకున్నా, నాకైతే పైసలు వాళ్ళే. మరి నువ్వు అయితే ఎట్లా మాట్లాడుతుంది తెలుసా? రేవంత్ రెడ్డికి నాకు పొట్టులు వెళ్ళింది. ఆయన ఏం చేసినా అబద్ధం చెప్పినట్టు మాట్లాడుతున్నావు. ఏదన్నా లొల్లి వచ్చిందా మీ ఇద్దరికి? ప్రతి చేయలేదు అంటున్నావు. లేలే, నాకు 2 గ్యాస్ తీసుకున్నాము. ఇండియా ఉంది, భారత్ ఉంది. మా మిస్సెస్ నాకు ఇద్దరు అకౌంట్లో వాళ్ళే పైసలు. అమ్మని అడిగిన పల్లె చూసేది నేనే కదా తెచ్చేది. పల్లె గ్యాస్ పైసలు అది అయ్యాటు పోయినాయి. ఈ బోనస్ మొత్తమే లేదు. మేము పింఛన్కి అప్లికేషన్ చేసుకున్నాం, అది కూడా రాలే మాకు. పింఛన్ కూడా రాలే. 4,000 వస్తాయా తెలిసిన వాళ్ళకు పింఛని? 4,000 వస్తున్నాయట. 4,000 చేసినరా? చేయలే, పాత వికలాంగులు 2,000 వస్తున్నాయి. 4,000 వస్తానే? 4,000 2,000 వస్తున్నాయి. చాలా ఇబ్బంది ఉన్నది. ఇబ్బంది ఉంది. ఓకే.